నమస్తే. వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలుగు. నేను మీ సంపత్ కుమార్. పాలకులకు రిటైర్డ్ ఉద్యోగులంటే ఎందుకంత ప్రేమ? ఏ ప్రభుత్వమైనా రిటైర్డ్ ఉద్యోగులను అంత ప్రేమగా ఎందుకు చూసుకుంటుంది? చూసుకుంటున్న క్రమంలో వాళ్ళు ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారు, వాటిని ఏమైనా గమనిస్తున్నారా అంటే గమనించట్లేదు. కానీ ప్రస్తుతం ఒక రిటైర్డ్ ఉద్యోగి ఏకంగా శాసనసభ స్పీకర్నే తప్పుదోవ పట్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైతే గత బీఆర్ఎస్ సర్కార్ హయాం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా అసెంబ్లీ కార్యదర్శిగా నరసింహాచారిని కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఒకవైపు కేసు నడుస్తుండగా మరోవైపు నరసింహాచారి, ఏది అసెంబ్లీ స్పీకర్ నరసింహాచారి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను తప్పుదోవ పట్టించాడని చెప్పేసి సమాచారం. ఈ నేపథ్యంలో నరసింహాచారి పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలిసింది. మరి ఈ రిటైర్డ్ ఉద్యోగిని కొనసాగించుకుంటూనే తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పేసి తెలిసి కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు అంత ప్రేమ రిటైర్డ్ ఉద్యోగుల పైన? గతంలోనే రిటైర్డ్ ఉద్యోగులు మళ్ళీ అవుట్సోర్సింగ్ ద్వారా ఎక్కడెక్కడ కొనసాగుతున్నారో వారందరి లిస్టు తెప్పించుకున్నా కూడా ఇప్పటి వరకు వారిపైన చర్యలు శూన్యం. ఆ లిస్టును కూడా ఇప్పటికీ బయట పెట్టలేదు. కానీ వారినే మళ్ళీ కొనసాగిస్తున్న నేపథ్యం. గత బీఆర్ఎస్ హయాం నుంచి నరసింహాచార్యులే కొనసాగుతున్న పరిస్థితి. ఆ కొనసాగుతున్న క్రమంలోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉండే. కానీ నరసింహాచారి మంత్రి శ్రీధర్ బాబును ప్రసన్నం చేసుకొని మళ్ళీ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కేసు రావడం, తప్పుదోవ పట్టించాడని చెప్పేసి స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, వెళ్ళిపోమని చెప్పడం, ఇది బాగానే ఉంది. కానీ మళ్ళీ జరుగుతున్న కుతంత్రం ఏంటి అనంటే మళ్ళీ నరసింహాచార్యులు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ మంత్రి శ్రీధర్ బాబును ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు. మంత్రి శ్రీధర్ బాబును ప్రసన్నం చేసుకొని మళ్ళీ శాసన మండలి కార్యదర్శిగా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అతన్ని నిజంగానే నియమిస్తారని కూడా సమాచారం. ఎందుకంత ప్రేమ రిటైర్డ్ ఉద్యోగుల పైన? సరే, నరసింహాచార్యులు కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో, వాళ్ళు ప్రమోషన్ల కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ నరసింహాచారి జీతం ఎంతో తెలుసా? పెన్షన్ 1,00,000 రూపాయలు, 2 లక్షల జీతం, అంటే 3 లక్షలు తీసుకుంటున్న పరిస్థితి. మరి కింది వాళ్లకు ప్రమోషన్లు అక్కర్లేదా అనంటే వాస్తవంగా అవసరమే. కానీ ఇప్పుడు నరసింహాచారి పక్కకు స్పీకర్ పెట్టడంతో మిగతా ఉద్యోగుల్లో మాకు ప్రమోషన్లు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్న క్రమంలో మరో రిటైర్డ్ ఉద్యోగి పేరు తెరపైకి వచ్చింది. అతనే రెండ్ల తిరుపతిని తీసుకొచ్చి అసెంబ్లీ కార్యదర్శిగా పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అతను గతంలో లా సెక్రటరీగా పనిచేసిండని చెప్పేసి, గతంలో సెషన్ జడ్జిగా పనిచేసిండని చెప్పేసి సమాచారం. మరి ఇతను కూడా రిటైర్డ్ ఎంప్లాయే కదా, అతన్ని కూడా తీసుకొచ్చి 2-3 రోజుల్లో నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. మరి ఎందుకు అంత ప్రేమ? మరి ఈయన కూడా రిటైర్డ్ ఉద్యోగే కదా, రిటైర్డ్ ఉద్యోగిని ఎందుకు కొనసాగిస్తున్నారు? కింది వాళ్లకు ప్రమోషన్లు అక్కర్లేదా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అయితే అసెంబ్లీలో పనిచేసే వాళ్ళను అంటే వాళ్లకు అర్హులు లేరా అంటే చాలామంది అర్హులు ఉన్నారు. కానీ వాళ్ళనే ప్రమోట్ చేయాలి.
కానీ మరి వీళ్లకు ఆ రిటైర్డ్ ఉద్యోగులను తీసుకొచ్చి పెట్టడంలో మతలబ్ ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. మరి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మరి రిటైర్డ్ ఉద్యోగుల మీద ఎందుకు ప్రేమ ఒలకబోస్తున్నాడు, వాళ్ళతోటి జరిపే లావాదేవీలు ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే ఉత్పన్నం అవుతున్నది. మరో విషయం చూసుకుంటే చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు కూడా రిటైర్డ్ అయిపోయింది. మళ్ళీ అతన్నే మళ్ళీ ఓ 6 నెలల పాటు మళ్ళీ పొడిగింపు చేసి చీఫ్ సెక్రటరీగా కొనసాగిస్తున్నారు. అంటే అర్హులు లేరా? ఎందుకింత ప్రేమ? ఇంకా మనం చూసుకుంటే ఇప్పటి వరకైతే గత ప్రభుత్వం రిటైర్మెంట్ పరిమితిని పెంచి కూర్చున్నది, 60 ఏళ్ల వరకు పెంచి కూర్చున్నది. కానీ వివిధ రాష్ట్రాల్లో చూస్తే మనం కేరళలో 56 సంవత్సరాలకే రిటైర్మెంట్, జార్ఖండ్లో కూడా 56 ఏళ్లకే రిటైర్మెంట్. కానీ మన దగ్గర 57 ఏళ్ళని 60 ఏళ్ళు చేశారు. అంటే అంటే నిరుద్యోగులు ఒకవైపు ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తుంటే ఈ 60 ఏళ్ల పరిమితిని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి గతంలో ఉన్న 57 సంవత్సరాల పరిమితిని ఎందుకు తగ్గించట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అంతేకాకుండా ఈ రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ అవుట్సోర్సింగ్ ద్వారా మళ్ళీ కొనసాగించడం వల్ల చాలామంది నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రావు అన్న ఆశతోటి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మంత్రి శ్రీధర్ బాబు పేషే కాదు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేషి. అట్లా చూసుకుంటూ పోతే విఐపి చీఫ్ విప్ల పేషీలలో రిటైర్డ్ ఉద్యోగులే ఇప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా అసెంబ్లీలో చాలా సీనియర్లను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మరో 3 కొనసాగుతున్న పరిస్థితి. అందులో ఎం నాగేశ్వర్ అనే అతను, ఆయన ఎప్పుడో 5 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యిండు, మళ్ళీ ఆయననే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మునీరుద్దీన్ తర్వాత షేక్ సాదల్ అలీ ఈయన ట్రాన్స్లేటర్, వీరిని కూడా రిటైర్డ్ ఉద్యోగులను వీళ్ళని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. మరి ఎందుకు ఈ రిటైర్డ్ ఉద్యోగుల మీద అంత ప్రేమ? మరి ఆ వయో పరిమితిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించడంలో మతలబు ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. అయితే స్పీకర్నే తప్పుదో పట్టించిన నరసింహాచారిని మళ్ళీ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలి సెక్రటరీగా నియమించబోతున్నారనే సమాచారం కూడా ఉంది. కాబట్టి మరి ఎందుకు నియమిస్తున్నారు? అక్కడ అర్హులు లేరా అంటే అర్హులు ఉన్నారు. దాంతోపాటు మళ్ళీ అసెంబ్లీకి కార్యదర్శిగా రెండ్ల తిరుపతిని ఎందుకు తీసుకొస్తున్నారనేది ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. మరి ముఖ్యమంత్రి కావచ్చు, మరి ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రజాపాలన ప్రభుత్వం మరి వీటిపైన ఎందుకు దృష్టి సారించట్లేదు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఇప్పటికైనా స్పందిస్తారని మనం ఆశిద్దాం.